ప్రజలు వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తున్నట్లు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో 47 మంది లబ్ధిదారులకు 48 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను స్వీకరించి మరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలకు సత్వరం పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బీపీసీఎల్ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలను చర్చించారు. రామాయపట్నం పోర్టు నుండి ఒంగోలుకు రహదారి నిర్మాణంపై సమీక్షించారు. రాజు కృష్ణారెడ్డి, తిరుపతి మమత, లోపలికి కోట శ్రావ్య సుశీల, నాసర్ రెడ్డి, చక్రవర్తి, బిల్లా నాగేశ్వరం, కుమార్, నావూరి కుమార్, కుమార్, దాసరి విమలమ్మ, సమస్యలు చెప్పాను సార్, పార్లమెంట్లోనే మాట్లాడతాను అన్నారు. సో యాక్చువల్గా మీరు మా వాయిలెన్స్ అడిషనల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ ఆల్మోస్ట్ అన్ని మాకు దాని గురించి ఇట్ హెస్ నాట్ సీన్ ద రైట్ సార్. మదనపల్లి నుంచి సుబ్బారెడ్డి గారు వచ్చాడు, సంజీవ పంపించాము కాపీ వెళ్ళిపోతారు.